ఏంటి మామ, నిద్ర రావట్లేదా? అయితే ఈ రీల్ మీకోసమే. స్కిప్ చేయకుండా చూడండి. మన మెదడులో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది చీకటి పడగానే విడుదలయ్యి మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఈ హార్మోన్ ని ఆపేస్తుంది. దీనివల్ల మెదడు ఇంకా పగలే ఉంది అని భ్రమపడి మేల్కొనే ఉంటుంది. సోషల్ మీడియాలో రీల్స్ లేదా వీడియోలు చూస్తున్నప్పుడు మెదడులో డోపమైన్ విడుదలవుతుంది. ఇది మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది తప్ప రిలాక్సేషన్ ఇవ్వదు. దీనివల్ల ఇంకా చూడాలి అన్న ఆసక్తి పెరుగుతుందే తప్ప నిద్ర రాదు. ఫోన్ వాడేటప్పుడు మనం స్క్రోలింగ్ చేయడం, టైపింగ్ చేయడం లాంటివి చేస్తాం. అది మెదడుని నిరంతరం పనిలో ఉంచుతుంది, ఇంకా యాక్టివ్ గా ఉంచుతుంది. దాంతో నిద్ర దూరం అవుతుంది. మరి పుస్తకాలు చదివిన వెంటనే నిద్ర రావడం వెనుక ఉన్న మిత్ ఏంటి తెలుసుకుందాం. పుస్తకంలోని అక్షరాలను ఏకాగ్రతతో చదువుతున్నప్పుడు కంటి కండరాలు అలసిపోతాయి. ఫోన్ లాగా పుస్తకం కాంతిని వెదజల్లదు, కాబట్టి కళ్ళు త్వరగా రిలాక్స్ అయ్యి నిద్రలోకి జారుకుంటాయి. అంతేకాదు, పుస్తకం చదువుతున్నప్పుడు మన శ్వాస నిలకడగా మారుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఒక రకమైన మెడిటేషన్ లాగా పనిచేసి మనల్ని నిద్రకు సిద్ధం చేస్తుంది. అంతేకాదు, ఏకాగ్రత. ఫోన్లో మల్టీ టాస్కింగ్, ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి వెళ్ళడం చేస్తాం, కానీ పుస్తకంలో ఒకే విషయాన్ని వరుసగా చదువుతాం. ఈ నిలకడ మెదడుని శాంతింపజేస్తుంది. మరి మంచి నిద్ర కోసం మీకు కొన్ని చిట్కాలు చెప్తాను, అవి ఫాలో అయిపోండి. నిద్రపోవడానికి కనీసం 1 గంట ముందు ఫోన్ పక్కన పెట్టేయండి. పుస్తకాన్ని చదివే అలవాటు చేసుకోండి. లేదు, ఒకవేళ రాత్రి ఫోన్ వాడాల్సి వస్తే బ్లూ లైట్ ఫిల్టర్ లేదా నైట్ మోడ్ ఆన్ చేయండి. గుర్తుంచుకోండి, కళ్ళకు కాస్త విశ్రాంతి అవసరం, కాబట్టి పడుకునే ముందు పుస్తకం చదవడం నిజంగానే మంచి పద్ధతి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి.